మనకి శాక్తేయం చెప్తూ ఉన్నది. మామూలుగా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఎన్నో రూపాలు మనం చూస్తాం. అందులో ఒక రూపం, ప్రత్యేకమైనటువంటి రూపం ఉన్నది. ఆ రూపం ఏమిటి అనంటే అమ్మవారిలో ఉన్నటువంటి మాతృశక్తిని ప్రతిబింబజేసేటువంటి రూపం. రాక్షస సంహారం చేసి క్రోధ స్వరూపిణిగా ఉన్నటువంటి దేవత ఒక్క క్షణంలో ప్రేమమూర్తిగా మారినటువంటి సందర్భం. అమ్మవారు కాళీ రూపంలో రాక్షస సంహారం చేసేటువంటి సమయంలో ఏం జరిగిందో మనకి కాళికా పురాణంలో చెబుతూ ఉన్నది. పరమేశ్వరి అయినటువంటి కాలస్వరూపిణి కాళీదేవి యుద్ధ రంగంలో రాక్షసులను సంహారం చేసింది. చేసిన తర్వాత కూడా అదే తీవ్ర రూపంతో ఆమె నాట్యం చేస్తూ ఉన్నదిట. యుద్ధరంగంలో చేస్తూ ఉంటే భూమి మొత్తము దద్దరిల్లిపోతూ ఉన్నది. దేవతలు కూడా అది భరించలేకపోతూ ఉన్నారు. అప్పుడు పరమేశ్వరుని అడిగారు. ఒకానొక సమయంలో ఉగ్ర నరసింహస్వామి కోపాన్ని తగ్గించడం కోసం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే ఆమె చెంచు లక్ష్మిగా వచ్చి ఎలా తగ్గించిందో, ఇక్కడ అమ్మవారి కోపాన్ని తగ్గించాలి అనంటే మామూలు వాళ్ళ వల్ల కాదు, మహోన్నత స్వరూపమైనటువంటి మహేశ్వరుడే దిగరావాలి అని అడిగారు. పరమేశ్వరుడు అలాగే అన్నాడు. కొన్ని కథల్లోనేమో స్వామి వచ్చి పడుకున్నట్టుగా అమ్మవారి పాదం నాట్యం చేస్తుంటే ఆయనకు తగిలినప్పుడు ఆమె గ్రహించి తన కోపాన్ని నియంత్రించుకున్నట్లుగా అమ్మవారి కాళీదేవి పాదాల కింద శివుడు కనిపిస్తూ ఉంటాడు. కానీ కాళికా పురాణంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం చెప్పారు. ఏమిటి అనంటే పరమేశ్వరుడు వచ్చి దేవి కోపం తగ్గించుకో అని అన్నాడు. ఆ మాటలు ఆమె చెవికి ఎక్కలేదు. నాట్యం చేస్తున్నది. పరమేశ్వరుడు ఆలోచించారు, ఈమె అమ్మ తన బిడ్డల జోలికి వచ్చినటువంటి వాళ్ళని, ఇబ్బంది పెట్టిన వాళ్ళని సంహరించడం కోసం ఈ క్రోధ రూపాన్ని ధరించింది. చాముండగా రాక్షస సంహారం చేసింది. అయితే ఇదే క్రోధస్వరూపిణిగా ఆమె కొనసాగితే భయం వేస్తుంది కదా. ఆమెలో ఉన్నటువంటి అమ్మతనాన్ని, అమృతత్వాన్ని బయటికి తీసుకురావాలి అనుకొని పరమేశ్వరుడు ఆయన ఒక పసిబాలుడులాగా మారి యుద్ధరంగంలో చివర కూర్చొని పెద్దగా రోదించటం మొదలుపెట్టాడు. రుద్రుడు అంటే రోదించినటువంటి వాడు అనేటువంటి మాట కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. పెద్దగా ఏడుస్తూ ఉంటే అంతటి తీవ్రస్వరూపిణి, క్రోధస్వరూపిణి అయినటువంటి దేవత చెవున ఎప్పుడైతే పసిపిల్లవాడి ఏడుపు వినిపించిందో ఆమె తన కోపాన్ని మర్చిపోయింది. తాను యుద్ధదేవత అనే విషయం మర్చిపోయింది. రాక్షస సంహారం కోసం తాను ఇక్కడికి వచ్చారన్న విషయం మర్చిపోయింది. ఎక్కడో బిడ్డ ఏడుస్తున్నాడు, పసిబిడ్డ ఆకలికి ఆగలేకుండా ఉన్నాడు. ఆ బిడ్డ ఆకలి తీర్చాలి, ఇప్పుడు అదే నా ప్రథమ కర్తవ్యం అని భావించింది పరమేశ్వరి. వెంటనే ఆమెలో మా మాతృత్వం పొరలి పొంగింది. స్తన్యమంతా పాలభారంతో నిండిపోయింది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాలుడి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ఎత్తుకొని తన స్తన్యపానాన్ని అనుగ్రహించింది పరమేశ్వరి. అంటే ఆది పరాశక్తిగా, అపరకాళిగా అవతరించిన అమ్మవారు కూడా తన పిల్లలను చూస్తే, పసిపిల్లలను చూస్తే, తనను పిలిచేటువంటి బిడ్డలను చూస్తే అమృతత్వాన్ని నింపుకున్న అమ్మగా మారుతుంది ఆ మహాశక్తి అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇవాళ శక్తి స్వరూపంలో ఇంతమంది స్త్రీ దేవతలు మనకు కొలువై ఉన్నారు.